నమస్తే, వెల్కమ్ టు వీపీ న్యూస్ అప్డేట్. చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీపై కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మం బీజేపీ నాయకులు స్థానిక జడ్పీ సెంటర్లో ఆందోళన చేపట్టారు. సాంబశివరావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు అజ్ఞానానికి పరాకాష్ఠని, కేంద్ర చట్టాల ద్వారా రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయన్న అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసెంబ్లీ సెషన్లో విబి జీరామ్జీ స్కీము పేరు మార్చారని, పరదేశీ సిద్ధాంత పార్టీలో ఉండి తోక పార్టీగా ఉన్నటువంటి మీరు మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం, ఫేమ్ కోసం సాక్షాత్తు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ యొక్క పేరు మార్పుతో పాటు మనకి కాలానుగుణంగా ప్రజలు దేన్ని కోరుకుంటున్నారు, మన యొక్క భారతదేశం యొక్క స్వరూపము, సిద్ధాంతం ఏదైతే ఉందో దాని సందర్భంగా ఆ యొక్క స్కీమ్కి, మనేగారా స్కీమ్లో వికసిత భారత్ జీరామ్జీ పేరును పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇది గ్రామ అభివృద్ధికి, గ్రామ స్వరాజ్యానికి దోహదపడేటువంటి ఈ యొక్క పథకం. ఇంతకుముందు 100 రోజులున్న ఈ పథకాన్ని 120 రోజులు చేస్తూ ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని పెంచుతూ కూలీలకి లబ్ధి చేసే విధంగానే ఈ స్కీము మంచిగా ఉంది. కానీ మీరు ఈ పథకంలో ఉన్నటువంటి యొక్క ఉపయోగాల్ని మర్చిపోయి ఒక పేరు మార్చారని చెప్పి నేను సోనియా గాంధీ భక్తుల్ని, నెహ్రూ భక్తుల్ని, రాహుల్ గాంధీ భక్తుల్ని, వాళ్ళ మానవుడు భక్తులని మీరు చెంచాగిరి చేస్తూ వాళ్ళ యొక్క కుటుంబానికి మీ పార్టీ వ్యక్తులు కూడా గారు. అయినా కానీ మీరు అధికార దాహంతో మీరు యొక్క కోనంనేని సాంబశివరావు గారు పేద వర్గాలకి న్యాయం చేసేదాన్ని కాదు, కాకి తెల్ల సొక్కాలకు అలవాటు పడి మోడీ గారి మీద అనుశక్తి వ్యాఖ్యలు చేయటం వల్ల మేమంతా మనోభావాలు ప్రధానమంత్రి గారిని అనే స్థాయి కాదు అయింది. ఇక్కడ పేదోళ్ళకి న్యాయం జరగాలంటే 100 రోజులు ఉన్న పని 125 రోజులు పని చేయడం వల్ల ఆయనకు వచ్చిన లాస్ ఏందో చెప్పాలి. మోడీ గారిని విమర్శించడం దారుణకరణం, ఎందుకంటే దారుణం అది. ఎందుకంటే ఇప్పుడు పేదోడికి న్యాయం చేయాలి. అసెంబ్లీ సెషన్లో విబి జీరామ్జీ స్కీము పేరు మార్చారని, పరదేశీ సిద్ధాంత పార్టీలో ఉండి తోక పార్టీగా ఉన్నటువంటి మీరు మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం, ఫేమ్ కోసం సాక్షాత్తు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ యొక్క పేరు మార్పుతో పాటు మనకి కాలానుగుణంగా ప్రజలు దేన్ని కోరుకుంటున్నారు, మన యొక్క భారతదేశం యొక్క స్వరూపము, సిద్ధాంతం ఏదైతే ఉందో దాని సందర్భంగా ఆ యొక్క స్కీమ్కి, మనేగారా స్కీమ్లో వికసిత భారత్ జీరామ్జీ పేరును పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇది గ్రామ అభివృద్ధికి, గ్రామ స్వరాజ్యానికి దోహదపడేటువంటి ఈ యొక్క పథకం. ఇంతకుముందు 100 రోజులున్న ఈ పథకాన్ని 120 రోజులు చేస్తూ ఈ యొక్క హైదరాబాద్ బేగం బజార్లోని హరిఓం దాలేపి మరియు వడ్పావ్ కేసర ఐస్ గోలా ప్రాంగణంలో హైజీనిక్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి వర్ష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫ్రాంచైజ్ హెడ్ సంకేష్ షా కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి బాహుబలి ఐస్ గోలాను వారు రుచి చూశారు. సిద్ధం బజార్ నేను ఇక్కడికి రావడం హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొత్త ఫుడ్ని టేస్ట్ చేశాను. ఇది అందరికీ తెలుసు అంట, నాకైతే ఫస్ట్ టైం మ్యాంగో విత్ పూరి చాలా టేస్టీగా అనిపించింది. ఈ సమ్మర్లో అయితే నేను ఇక్కడ ఇది టేస్ట్ చేయడానికి అయితే రావడానికి రెడీగా ఉన్నాను. అండ్ వచ్చే మన సంక్రాంతి టైంలో కూడా హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎంజాయ్ చేయడానికి కిడ్స్కి దానికి చాలా ఇది బాగా సెట్ అవుతుంది. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మీ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఎలాంటి డిష్ ట్రై చేశారు? ఇప్పుడైతే మ్యాంగో విత్ పూరి తిన్నాను, ఇంకా విత్ ఐస్ గోలా. అది నాకు పేరు కూడా తెలీదు, కానీ నాకు చాలా టేస్టీగా ఉంది. వీళ్ళందరూ ఆపుతూ ఉన్న ఫొటోస్ అన్ని నేను ఎప్పుడు టేస్ట్ చేయాలని ఉంది. బాగుంది, చాలా టేస్టీగా ఉంది, నాకైతే నచ్చింది. నేను సంకేత్ షా, నేను ఫ్రమ్ గుజరాతీ ఫ్యామిలీ.
మేము ఇక్కడ బేగం బజార్ సిద్దింబర్ బజార్ మస్జిద్ దగ్గర మొత్తం సౌత్ ఇండియా ఫ్రాంచైజీ తీసుకున్నాము. కేసర్ రైస్ గోలా అండ్ హరిఓం. ఇది కంప్లీట్ హైజీనిక్ ఉంటుంది మా దగ్గర అంతా. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ హైజీనిక్. ఐస్ గోలా ఏమో సాక్రిన్ ఫ్రీ ఉంటుంది. సాక్రిన్ 1% కూడా ఉండదు. కంప్లీట్ మినరల్ ఆర్ఓ వాటర్ యూజ్ చేస్తాము. ప్లస్ ఫ్యామిలీస్ కోసం, కిడ్స్ కోసము ఫ్రమ్ 2 year old to 70 year old అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. హైజీనిక్ వేలో దొరుకుతుంది. ఇంకొక అవుట్లెట్ ఉంది మాది కోటి దగ్గర, హనుమాన్ వ్యాయామశాల దగ్గర. అది కూడా సేమ్ టేక్అవే ప్రోడక్ట్స్ ఉంటాయి అక్కడ కూడా. ఇవాళ కొంచెం మనం మెనూ లాంచ్ చేస్తున్నాము, ఆమ్రస్ అండ్ పూరి. ఇది యాక్చువల్లీ కంప్లీట్ హైదరాబాద్లో ఒక 2 or 3 అవుట్లెట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సేమ్ వే సేమ్ ఆథెంటిక్ గుజరాతీ టేస్ట్ లెక్క ఉంటుంది ఆమ్రస్ అండ్ పూరి. మీరు ఇది కూడా వచ్చి ట్రై చేయవచ్చు. ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ ప్రైజెస్ మావి 30 రూపీస్ స్టార్ట్ అయితే మ్యాక్స్ 150 దాకా పోతుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గౌడ కులంపై ఎందుకు కక్ష అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణలో కుల వృత్తులను నాశనం చేసే కుట్రలను ఎదుర్కొనేందుకు అన్ని కులాలను కలుపుకొని సమిష్టి పోరాటానికి సిద్ధం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చి ఈ 2 సంవత్సరాల కాలంలో ఒకనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి గారు మా సమస్యలు పిలిచి మాట్లాడిన దాఖలు లేవు. వినతి పత్రం తీసుకోవడం కూడా జరగలేదు. మేము కల్లుగీత వృత్తి చేస్తూ ఉంటే కల్తీ పేరు మీద దాడులు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్, ఈగళ్ళు, నార్కోటిక్ పోలీసు బృందాలను పెట్టి దాడులు చేసి కళ్ళు దుకాణం మూసివేసిన చరిత్ర ఈరోజు కొనసాగుతూ ఉన్నది. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ మీద పెడతామని చెప్పేసి వారు చెప్పి ముఖ్యమంత్రి హోదాలోనే భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి గారు సంవత్సరం గడిచినా కూడా కనీసం అక్కడ ఒక రాయి కూడా వేయలేని పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. తక్షణమే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్టాపించడానికి కార్యాచరణ రూపొందించి అక్కడక్కడ వనభోజనాలు, వజ్రోత్సవాలు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఒక ఉద్యమ కార్యాచరణకు సంబంధించి కూడా చాలా రోజులైంది. ఇప్పుడు స్తబ్దతతో ఉంది. ఆ మధ్య నీరాకు సంబంధించిన ప్రాజెక్టు విషయంలో కానీ, పాపన్నకు సంబంధించింది ట్యాంక్ బండ్ మీద సీనన్ ఆధ్వర్యంలో 17వ తారీఖు 18న భూమి పూజ ఉంటే 17వ తారీఖు రోజు సూచన ప్లేసులో ధర్నా కానీ అక్కడక్కడ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో మేమంతా కూడా ఈ టీం అంతా కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా కార్యక్రమాల్లో నిర్వహణ అందులో నిమగ్నం కావడంతో ఇది కొంత పడేసారు. ధర్మవిషయం గారి మీద పెట్టినటువంటి భువనగిరిలో దాన్ని తాళం వేసారు. అంటే ఏం చేద్దాం అనుకున్నారు ప్రభుత్వం? అంటే వీళ్ళేం లేరు అనుకుంటున్నారా? మీరు ఇచ్చినటువంటి హామీలు తొందరగా అమలు చేయకపోతే ఖచ్చితంగా ఇదే విధంగా అబద్ధం మాటలు చెప్తూ కాలం గడిపితే భయపెట్టి చేస్తాను. ఈ తెలంగాణ ఎవరు భయపడు. రైళ్లను గుద్దుకున్న వాళ్ళు ఉన్నారు, తుపాకీ పెట్టినా భయపడకుండా జై తెలంగాణ అన్న ఉన్నాను. ఈ వృత్తిలే కష్టపడి తెలంగాణ తెచ్చినాయి. రైతులకు ఇచ్చిన హామీలు మంటలో కలిపి రైతులు మొత్తం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురం మండలానికి చెందిన ఓ యువతి ప్రేమ వ్యవహారంలో పెళ్లికి అబ్బాయిని నిరాకరించడంతో హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు న్యాయం చేయాలి అంటూ యువతి తల్లిదండ్రులు, బంధువులు అబ్బాయి ఇంటి వద్ద యువతి మృతదేహంతో టెంట్ వేసి నిరసన చేపట్టారు. చేసుకుంటున్నారని తెలుసు కానీ నాకు తెలిసి అయితే 5 నెలలు అవుతుంది. ఆయన నాకు నిన్న ఫోన్ చేసిండు. మొన్న ఫోన్ చేసి టైం అంతా గుర్తులేదు. ఫోన్ చేసి అడగ మీ అక్క చికాకు చేస్తుందంట, హాస్టల్లో చచ్చిపోతా అంటుందంట అనేసి చెప్పిండు. మాకెందుకు అట్లా అంటది, మాకేం అట్లా చేయదు. నేను మా అక్కతో మాట్లాడుతూ ఫోన్ చేశాను. ఆయనకు ఫోన్ కట్ చేసింది. కట్ చేసిన తర్వాత మా అక్కకు చేసింది. నేను 4-5 సార్లు చేసిన ఎవ్వరు ఎత్తట్లే ఆ ఫోన్. మా అక్క పక్కన ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి ఫోన్ చేసిన, ఆ అమ్మాయి కూడా 2-3 సార్లకు ఎత్తలేదు. తర్వాత ఎత్తింది. ఎత్తి మీ అక్క ఊరేసుకుంది, చచ్చిపోయింది, ముక్కులోంచి నోట్లోంచి రక్తం వస్తుంది అని చెప్పింది. నేను అమ్మని నాకు వీడియో కాల్ చేసి చూపియండి, మా అక్క అట్ట చేసుకోదని చెప్పిన. నేను ఆ ఫోన్ కట్ చేసి వాళ్ళకి వీడియో కాల్ చేస్తుంటే ఇక నా ఫోన్ ఎత్తలేదు వాళ్ళు. ఇంక నేను మళ్ళీ ఆ అబ్బాయికి ఫోన్ చేసిన, అసలు ఏమైంది, ఎందుకు అట్లా చెప్తున్నారు, నిజం చెప్పండి అని చెప్తే ఆ అబ్బాయి అన్నాడు కదా, నాకు కొంచెం డౌట్ వచ్చి మీ అక్క మీద నేను ఆ పక్కనున్న అమ్మాయిని మీ అక్క ఫోన్ చెక్ చేయమని చెప్పిన. ఆ అమ్మాయి చెక్ చేసి నాకు ఫోటోలు పెడుతుంటే అది మీ అక్క చూసింది అని చెప్పిండు. ఇంకా నేను ఫోన్ కట్ చేసి నాన్నోళ్ళు బయటికి వెళ్తే నాన్నోళ్ళకి ఫోన్ చేసి చెప్పిన. ఇక అప్పటి నుంచి ఆ అబ్బాయి అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. నాకు ఒక్క మెసేజ్ చేసిండు, ఇది నేనున్నది నిజమేనా అనేసి. ఇక తర్వాత నుంచి ఏ మెసేజ్ చేయలేదు, నాకు ఏం అడగలేదు నన్ను.
ఆ అమ్మాయి కూడా మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. హైదరాబాద్ హాస్టల్లో అమ్మాయిని దాచిపెడుతున్నారు. మా అమ్మలు పోయి అడిగినా కానీ ఆ అమ్మాయి ఏం చెప్పట్లేదు. పోలీస్ స్టేషన్కి పోయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయిందని చెప్తున్నారు మా అక్క. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ వేముకుంట గౌతమి నగర్ లోని మహాశక్తి లలిత పోచమ్మ మందిర ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ యువనేత కట్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలో స్థానిక మహిళలతో పాటు ఇతర కాలనీలకు చెందినటువంటి మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కట్ల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి తెలుగు ప్రజల వ్యవసాయ సంస్కృతి, ఆధ్యాత్మిక కుటుంబ బంధాలకు ప్రత్యేకత నిచ్చే మహా పండుగ అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆలయ ధర్మకర్త గుర్రపు రవీంద్రరావు, మాజీ కౌన్సిలర్ గుర్రపు విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు హయాజ్ అహ్మద్ ఖాన్, సౌందర్యరాజన్, హరికిషన్ తదితరులు హాజరయ్యారు. ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులను అందజేసి ప్రోత్సహించారు. మాణిక్యం బాక్స్ నంబర్ 3 మాణిక్యం మీ అనుష సోనియా అనుష గారికి మరి ఈరోజు శ్రీ లలితా పోచమ్మ దేవాలయం వేముకుంట టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినందుకు చాలా సంతోషకరం. ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతి పండగను వేముకుంటలో ఒక పండగ వాతావరణంతో సెలబ్రేట్ చేసుకుంటాం. వినాయక చవితి కానీ, నవరాత్రులే కానీ, దసరా, ఏ పండగనైనా వేముకుంట ప్రజలందరూ కలిసి కట్టుగా అందరం కలిసి ఇక్కడ పండుగలు సెలబ్రేట్ చేసుకుంటుంటాం. అదేవిధంగా తక్కువ సమయం, ఈరోజు సమయం తక్కువ ఉండడం వలన చాలామందిని మేము ఇన్వైట్ చేయలేకపోయినాం. ఎవరు అన్యతగా భావించొద్దు. ఇక్కడికి విచ్చేసిన నా తోటి కాలనీ సభ్యులకు కానీ, నా మిత్ర మండలికి కానీ, అదేవిధంగా ఆలయ కమిటీ ఫౌండర్ రవీంద్రరావు గారికి, గుర్రపు విజయలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సంక్రాంతి వేడుకని ప్రతి కుటుంబం ఇంట్లో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ, మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే రోజు సంక్రాంతి వేముకుంటలో ఈ రోజు జరిగిన 77 మంది ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, రేపు వచ్చే సంవత్సరం ఇదే టైంకి 150 మందితోటి ఈ వీధి చివరన ఆ వీధి చివరన ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ప్రత్యేకంగా ఆలయ కమిటీ ఫౌండర్, కాలనీ అసోసియేషన్ సభ్యులకి. నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివస్వాముల ఆధ్వర్యంలో శివపార్వతుల పల్లకి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షుడు వీరంశెట్టి విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో శివునికి ప్రత్యేక పూజలు, పంచహారతులు నిర్వహించారు. ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు శివపార్వతుల పల్లకి ఉత్సవం నిర్వహించనున్నట్లుగా శివస్వాములు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నాగభూషణంతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ హరాయ నమః నమః శివాయ హరాయ నమః నమః శివాయ శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ హరాయ నమః నమః శివాయ శివ శివ శంకర హర హర శంకర హర హర శంకర ఆనందీశ నమః శివాయ మహానందీశ్వర నమః శివాయ యాగంటీశ్వర నమః శివాయ యాగంటీశ్వర నమః శివాయ అరుణాచలేశ నమః శివాయ అరుణాచలేశ నమః శివాయ కాళహస్తీశ్వర నమః శివాయ కాళహస్తీశ్వర నమః శివాయ శివాయ నమః నమః శివాయ నమః శివాయ శంకర హర హర శంకర శివ శివ శంకర శివాయ నమః నమః శివాయ నమః శివాయ శివాయ నమః త్రినేత్రధారి నమః శివాయ త్రిశూలపాణి
గంగాధర హర నమః శివాయ గౌరీపతియే నమః శివాయ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామంలో జరిగినటువంటి బ్లోఅవుట్ ఘటన ప్రాంతాన్ని ప్రజాప్రతినిధులు పరిశీలించారు. అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మధుర్, రాజోలి ఎమ్మెల్యే దేవప్రభర్ ప్రసాద్, టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నామల రాంబాబు తదితర నాయకులు పర్యవేక్షిస్తూ పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమాచారం తీసుకుంటున్నారు. మనం ఏమేమి చేసామనేది, ఏ విధంగా దీన్ని అదుపులోకి తీసుకువస్తున్నాం అనే చర్యలు ఏం తీసుకుంటున్నాం అనే విషయాలు కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఏదైనా మనం సహకారం స్టేట్ నుంచి కూడా ఏదైనా ఉండాలి, ఏదైనా రావాలంటే కూడా ఖచ్చితంగా దానికి సహకరించడం వాళ్ళు జరుగుతున్నారు. సార్ 30 ఏళ్ళుగా జరుగుతున్నాయి కదా, దీనికి శాశ్వత పరిష్కారం అంటే ఉండదు అసలు ఇట్లా ఈ గ్యాస్ పైపులు ఉన్నంతగా? నేను ఒకటే చెప్తాను సార్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా సమాచారం నాకు కూడా అందింది. ఏ విధంగా దీన్ని ఇప్పుడు ఒక ప్రైవేట్ ఎంటిటీకి ఇవ్వడం జరిగింది, ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి వాళ్ళు చేయడం వల్ల ఇప్పుడు ఈ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఇదంతా ఇబ్బంది కలిగింది. సో ఈ విషయాలన్నింటినీ కూడా మనం సేకరించడం జరిగింది. మేము ఒకటే ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ మనం ఇప్పుడు దీన్ని అదుపులోకి తీసుకోవాలి. ఇది ఫస్ట్ అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ అయినా సరే అన్నిటికీ కూడా మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. కానీ మొదటి మా ఆలోచన ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు అంటే ఫస్ట్ మనం పూర్తిగా దీన్ని అదుపులోకి తీసుకోవాలి. ఆ విధంగా ఫస్ట్ మేము పనిచేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఓఎన్జీసీ అయినా సరే లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీ అయినా సరే వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. ఈ సమయంలోని వాళ్ళందరినీ ఆ విషయాల మీద వాళ్ళు ఏం చేశారు, ఎందుకంటే ఈ రిగ్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది, ఆ ప్రైవేట్ ఏజెన్సీ హ్యాండ్ ఓవర్లో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ విషయం